హాయ్ హలో అండి, అందరు ఎలా ఉన్నారు? నేను బాగున్నాను, మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నాను. సో ఎవ్రీడే ఇలా వాకింగ్ స్కోర్ చేస్తాను అనమాట. ఇట్లా మార్నింగ్ టైం అయితే ఇట్లా తింటాను అనమాట నేను డ్రై ఫ్రూట్స్ అలా. ఇంకా పిల్లల స్కూల్లో సరస్వతి పూజ ఉందన్నమాట. అక్షరాభ్యాసం కూడా ఉండే. న్యూ కమర్స్ అందరూ వస్తున్నారనమాట. అలా న్యూ కమర్స్ ప్లస్ మా బాబుని కూడా జాయిన్ చేస్తున్నాం కదా నెక్స్ట్ ఇయర్. సో బాబుని కూడా జాయిన్ చేసేసామన్నమాట. దాని తర్వాత నా రొటీన్ అనమాట, గ్రీన్ టీ, ఆరెంజ్ టీ, అంటే ఎన్ని రకాల టీ తాగేస్తున్నానంటే అంత టేస్టీగా ఉంది. ఇంకా ఇన్ఫ్యూజ్ వాటర్ కూడా చేసుకుంటాను అంటే ఇప్పుడు లిక్విడ్ డైట్ స్టార్ట్ అయిందనమాట నాది. ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యింది లిక్విడ్ డైట్. సో అందుకే నేను వీడియోస్ సరిగా తీయలేకపోతున్నాను. ఇంకా ఇంట్లో చాలా బాగా సర్దేస్తున్నాను అనమాట. సో 5 kgs ఈ విధంగా తగ్గానని షార్ట్ కట్లు చూపించేశాను. అయితే మీరు ఇది కూడా చూసేయండి. సో మార్నింగ్ డ్రై ఫ్రూట్స్ 9 అట్లా తింటానమాట. ఇవన్నీ నేను తినను, నేను మా పిల్లలు అందరం కలిసి తింటామన్నమాట. ఇట్లా డ్రై ఫ్రూట్స్ అన్నీ తీసుకొని వచ్చారు మా ఆయన. సో డైట్లో ఉన్నానని చూడండి, స్వీట్స్ కూడా తీసుకొని వచ్చినాను. డైట్లో ఉన్నానని తెలిసి కూడా ఇట్లా స్వీట్స్ చూసి కూడా నాకు క్రేవింగ్స్ లేకపోయిందంటే మీరు పక్కా చాలా సీరియస్గా డైట్ చేస్తున్నట్టే అని చెప్పొచ్చు. సో స్వీట్ తినాలనిపిస్తే నాకు ఇవి రెండు కలిపి తింటానమాట. సో ప్రోటీన్ బాగా వస్తుంది. ఇంకా లంచ్కి పనీర్ అండ్ వెజిటేబుల్స్ అలాంటి ఇట్లా తింటానమాట. సో ఈ విధంగా అయితే గ్రీన్ టీస్, హెవీగా తిన్నప్పుడు గ్రీన్ టీస్, తర్వాత బాగా స్వీట్ తినాలనిపిస్తున్నప్పుడు బెల్లము లేకపోతే ఇవి డేట్స్ ఇవన్నీ తింటున్నాను అనమాట. సో న్యాచురల్గా ఎలా తింటే ఎలా బాగుంటుంది. సో నేనేం పెద్ద డైటింగ్ తినుకోకుండా అవన్నీ ఏం చేయలేదండి. సో అన్నీ తింటూ హ్యాపీగా ఉంటూ హెల్తీ ఫుడ్స్ తింటూ కడుపు నిండుగా తింటూ చేశాను. సో రిజల్ట్స్ చూసి నేనే షాక్ అయిపోయినాను. చాలా మంచి రిజల్ట్స్ ఉన్నాయి. 5 kgs అలా తగ్గిపోయాను అనమాట. చూడండి మా ఆయన నేను డైటింగ్లో ఉన్నానంటే ఎన్ని స్వీట్స్ తెప్పించాడో చూడండి. ఎన్ని స్వీట్స్ తెప్పించాడు తిందామని. సో ఈ విధంగా ఎవ్రీడే డైట్ చేసుకొని తింటున్నాను అనమాట. సో ఇప్పుడు లిక్విడ్ డైట్లో ఉన్నాను, చాలా తక్కువ వెజిటేబుల్స్ తింటున్నాను. సో ఇలా ఇన్ఫ్యూజ్ వాటర్ కూడా చేసుకొని పెట్టుకున్నాను. సో ఈ విధంగా అయితే నా ఎవ్రీడే చాలా హెల్తీగా మారిపోయింది. సో నేను ఇది చాలా అడిక్ట్ అయిపోయినాను అనమాట ఇట్లా ఫుడ్స్కి. సో ఒక్కొక్క రోజు ఒక్కొక్క సలాడ్ చేసుకుంటున్నాను. ఒక్కొక్క వింతలాగా ఉందన్నమాట. తినడానికి కూడా చాలా ఆరోగ్యంగా ఉంది. చాలా అంటే చాలా హెల్తీ అండి. ఇలా ఇవన్నీ రెసిపీస్ మీకు కావాలంటే, మీరు కూడా డైట్ చేయాలనుకుంటున్నారంటే నాకైతే కమెంట్ చేయండి. దీని రెసిపీస్ కూడా నేను పెడతాను. ఏం పెద్ద మనము నో ఆయిల్ నో ఫైర్ అంటే నో గ్యాస్, ఏం గ్యాస్ అవసరం లేదు ఇలాంటి ఫుడ్ తయారు చేయడానికి. నేను 100% చెప్తున్నా. ప్రోటీన్కి ప్రోటీన్, ఐరన్కి ఐరన్, తర్వాత ఫుడ్ అన్నీ మినరల్స్, తర్వాత అన్నీ మీకు హెల్తీగా ఎట్లుంటుందో అన్నీ ఉంటుందండి. ఆల్మోస్ట్ ఆల్ అన్నీ హెల్తీగా బాగా. సో నాకైతే చాలా బాగుందన్నమాట ఇవన్నీ ఫుడ్లు తిని. సో మీరు కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కూడా మీకు ఒకవేళ ఇవన్నీ నచ్చితే నేను రెసిపీస్ పెట్టాలని అనుకుంటే మీరు కామెంట్ చేయండి. అండ్ నా వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నేను ఇవన్నీ రెసిపీస్ పెడతానండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, నేను చేసి పెడతాను అనమాట. మీరు ఇవన్నీ చేసుకొని ఇంట్లో తినచ్చు. సో నేను ఇప్పుడు లిక్విడ్ డైట్లో ఉన్నానని చెప్పి ఎక్కువ ఇవన్నీ కూడా తినట్లేదు. సో జస్ట్ ట్రయల్ వేస్తున్నారనమాట మా డైటీషియన్స్. లిక్విడ్ డైట్లో నేను స్టేబుల్గా ఉండగలనా లేదా. సో సాల్ట్ వాటర్ అయితే తాపిస్తారనమాట. సాల్ట్ వాటర్ అండ్ ఇన్ఫ్యూజ్ వాటర్ ఎక్కువ తాపిస్తారు. సో దాని తర్వాత అంటే వెజిటేబుల్స్లో ఉన్న దాని బలమంతా మీరు ఎలా తాగాలనుకుంటున్నారో ఏంటో అన్నీ వాళ్ళు చాలా హై ప్రొఫెషనల్ అనమాట. వాళ్ళది డైటీషియన్స్ ఏంది, అందుకే చేసినాము. ఇంక ఇది జూలో తీసాను అనమాట. జూ వీడియో నేను నెక్స్ట్ ఇంకోసారి పెడతాను, మీరు చూడండి తప్పకుండా. సో నాకు 60 మెంబర్స్ అన్న చూస్తే కూడా నాకు హ్యాపీనే, 10 మెంబర్స్ చూసినా కూడా హ్యాపీనే. సో ఓకే, బాయ్, థ్యాంక్ యూ, బాయ్.